హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం బొబ్బర్ల గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా అండి. సో ఇది రాయలసీమ సైడ్ అలసంద వడలు అంటారు, అలసంద గారెలు అంటారు. సో వీటిని బొబ్బర్ల గారెలు కూడా అంటారనమాట. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంటాయి కదా. సో నాకైతే ఇవి చూస్తుంటేనే నోరు ఊరిపోతాయి. నాకు అంత ఇష్టం అలసంద వడలు అంటే. మీలో ఎంతమందికి ఇష్టం అలసంద వడలు? సో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవి చేయడం చాలా సింపుల్. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇవి చాలా స్మూత్గా వచ్చాయండి. సో మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తాను ఎంత బాగా వచ్చాయనేది. సో చూడండి, ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తున్నాను. సో చూడండి ఎంత బాగా మృదువుగా వచ్చాయి. ఇలా చేసుకోవాలంటే వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అలసంద బ్యాళ్ళని ఇలా నైటే నానబెట్టేసుకున్నాను అండి. మినిమం 8 hours అయినా నాననివ్వాలి. అలసందల్ని డైరెక్ట్ అయినా నానేసుకోవచ్చు. మేము ఇలా బ్యాళ్ళు ఉంటే బ్యాళ్ళతో చేస్తాం అనమాట. సో వీటిని 8 hours నాననివ్వండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ నానేసుకోండి, ఈవినింగ్ స్నాక్ కోసం అయితే మార్నింగ్ నానేసుకోండి, సరిపోతుంది. సో ఇది నైట్ అంతా నానాయి కదా. సో ఇప్పుడు వీటిని ఈ వాటర్ అన్నీ వంపేసేయాలన్నమాట. సో వంపేసి ఇప్పుడు ఈ వాటర్ చేంజ్ చేసి ఒక 2-3 times మంచినీళ్ళతో బాగా కడిగేసేయండి. సో 2-3 times వాష్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసేయాలన్నమాట. ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండకుండా మొత్తం వడగొట్టేసేయండి. సో జాలి దాంట్లో వేసిన దిగిపోతాయి కదా వాటర్ అని. ఇలా తీసుకోండి. మనకి వాటర్ అనేది ఎక్కడ ఉండకూడదు అనమాట. సో అలా ఒట్టిగా అయ్యేటట్టు వంచేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము పిండి రుబ్బుకోవాలి. సో మీరు గ్రైండర్లో అయినా రుబ్బుకోండి. నేను అందరికీ వీలయ్యేలాగా మిక్సీ జార్లో చూపిస్తున్నాను. సో మిక్సీ జార్లో మీ స్పైసీ లెవెల్ బట్టి పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. అప్పుడే మనకి బొబ్బర్ల గారెలు టేస్టీగా ఉంటాయి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి, అలాగే ఒక 1/2 tablespoon జీలకర్ర కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. నేను ఇప్పుడు చూపించే మెజర్మెంట్స్ ఈ మిక్సీ జార్కి ఒక వాయికి అంటే ఒక ఫుల్ మిక్సీ జార్ ఎంత ఉంటే దానికి సరిపడా వేస్తున్నాను. సో మీరు దాన్ని బట్టి ఎక్కించుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇందాక నానబెట్టుకున్నాం కదా ఆ అలసంద బ్యాళ్ళు, అవి వేసి దీనికి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేయండి. ఈ బొబ్బర్ల గారెలకి ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా మిక్సీ పట్టాలన్నమాట. సో చూడండి, ఒక్క చుక్క కూడా నీళ్ళు పట్టలేదు. బట్ చూడండి మనకి వడలు వేయగలిగే టెక్స్చర్ వచ్చేసింది మనకి. సో ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా తరిగిన ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసాను. జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి. ఆ ఆనియన్ అనేది మెత్తగా అయిపోకూడదు, కొన్ని తగులుతూ ఉండాలి ఆనియన్స్. చూడండి, నేను పిండి వేసిన తర్వాత చూపిస్తున్నాను. ఆనియన్ పీసెస్ కొన్ని అట్లే ఉన్నాయి. సో ఇలాగే ఉండాలన్నమాట. ఆనియన్ మొత్తం పేస్ట్ అవ్వకూడదు. సో జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి సరిపోతుంది. సో చూడండి, ఇప్పుడు మనకి వడలు వేయడానికి పిండి బ్యాటర్ రెడీ. ఒక్క చుక్క వాటర్ వేసినా మీకు జోరు అయిపోతుంది పిండి. సో ఇప్పుడు చూడండి, పిండి రెడీ అయిపోయింది. ఆనియన్స్ తెలుస్తూ ఉన్నాయి కదా. సో చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇంకా వడలు వేసేసుకోవడమే. సో చూడండి, ఇలా ఒక్కొక్కటి వడలు మీకు మధ్యలో హోల్ కావాలంటే హోల్ పెట్టేసుకోండి, లేదంటే ఇలా డైరెక్ట్గానే వేసేసుకోండి. ఫస్ట్ ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోండి. మీ గారెల సైజుని బట్టి పిండి తీసుకోండి. తర్వాత ఇలా ఫ్లాట్గా అనుకొని చేత్తో ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకొని వేసేసుకోండి. ఒకవేళ మీరు చేతిలో రాదు అని అనుకుంటే ఒక బటర్ పేపర్ మీద అయినా, లేకపోతే ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా యూజ్ చేసినవి, దాని మీద అయినా, తమలపాకు మీద అయినా, దేని మీద అయినా ఈ వడలు చేసేసుకోవచ్చు అనమాట. సో అలవాటైన వాళ్ళు ఇలా డైరెక్ట్గా ఆయిల్లోకి చేత్తోనే ఇలా డైరెక్ట్గా వేసేసుకోవడమే. సో చాలా సింపుల్ అండి. మన అలసంద బ్యాళ్ళు ఒకటి నానిపోతే సో వేడిగా ఇలా గారెలు వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి అనమాట. అండ్ వడలు ఇలా బాండిలో ఫుల్గా వేసేయకండి, కొద్దిగా ప్లేస్ ఇచ్చి వేయండి. ఎందుకంటే ఇలా అన్నీ దగ్గర వేసామంటే ఒక్కొక్కటిగా అతుక్కుపోయి మనకి బ్రేక్ అయిపోతాయి అనమాట. సో అందుకనే చూడండి, ఇంకా 2-3 వడలు పట్టేంత ప్లేస్ ఉంది. బట్ మేము ఇన్ని ఆపేసామన్నమాట. ఫుల్గా వేసేస్తే మనకు సరిగ్గా
కుక్ అవ్వవు, అది కాకుండా ఒకదాని మీద ఒకటి పడి బ్రేక్ అవుతూ ఉంటాయి అనమాట. సో అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి వేయండి. వేసిన వెంటనే డిస్టర్బ్ చేయకుండా 2 మినిట్స్ తర్వాత ఇలా రొటేట్ చేస్తూ ఉండండి. ఒక సైడ్ కాలితే ఇంకొక సైడ్ తిప్పడము, అలా ఒక్కొక్కటిగా తిప్పేసుకొని చేసుకోండి. ఇవి కాలడం కూడా చాలా త్వరగా కాలిపోతాయి. సో చూడండి, ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో నాకైతే చాలా ఇష్టం అండి, ఇవి బెస్ట్ టిఫిన్ అనిపిస్తుంది నాకు. ఉద్ది వడల కంటే నాకు ఈ అలసంద వడలే ఇష్టం అనమాట, అంత ఇష్టము. మీకు చూడండి ఆనియన్ కూడా పైన కనపడుతూ ఉన్నాయి కదా, సో ఎంత బాగా వచ్చాయో. సో మీరు ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నా అండి, అదేంటంటే మీకు ఒకవేళ వడలు గట్టిగా ఉన్నాయి అని అనిపిస్తే కొద్దిగా వంట సోడా వేసుకోండి, అప్పుడు మనకి మృదువుగా వస్తాయన్నమాట. మనకి ఒక వడ వేసిన వెంటనే అర్థమవుతుంది అది స్మూత్గా ఉన్నాయా లేదా హార్డ్గా ఉన్నాయా అని. మనం తీసుకున్న బ్యాలను బట్టి మనకు స్మూత్గా ఉంటాయి, కొన్ని హార్డ్గా ఉంటాయండి. ఒకవేళ స్మూత్గా ఉంటే పర్లేదు, నేను ఇప్పుడు ఎటువంటి వంట సోడా యూస్ చేయలేదు. కొన్ని బ్యాలు ఏంటంటే మిక్సీ పట్టిన తర్వాత ఇలా వడలు వేసిన తర్వాత గట్టిగా అయిపోతాయి, అలాంటప్పుడు మనకి కొంచెం వంట సోడా వేయండి, అప్పుడు స్మూత్గా వచ్చేస్తాయి. సో ఇంతే అండి. ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.